స్టార్ మా ఛానల్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసుకే ఎండ్ కార్డ్ వేయబోతుంది. ఇది ఆ సీరియల్ అభిమానులకు పిడుగులాంటి వార్త అంటున్నారు. గుప్పెడంత మనసులో హీరో పాత్ర రిషి తిరిగి వచ్చాడు. వసుధర, రిషిలు కలిసిపోయి సంతోషంగా ఉంటున్నారు. మళ్ళీ రిషిధరల మ్యాజిక్ స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ కావచ్చని సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎంతగానో ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశలపై దర్శకుడు నీళ్లు చల్లారు. రిషి రాకతో సీరియల్ గాడిన పడింది. రేటింగ్ పరంగా కూడా పుంజుకుని సాఫీగా సాగుతుంది ప్రస్తుతం మన గుప్పెడంత మనసు సీరియల్. కానీ అనూహ్యంగా గుప్పెడంత మనసు ముగించేస్తున్నారు. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కి ఫుల్ క్రేజ్ ఉంది. రిషి, వసుధర ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అయితే మామూలుగా ఉండదు. కేవలం ఈ జంట కోసం సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతలా రిషి, వసుధరలు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయారు. మొన్న ఆ మధ్య రిషి సీరియల్లో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఎంత రచ్చ చేశారో తెలిసిందే. రిషి లేని వసుధరని మేము చూడలేము, రిషి తిరిగి వస్తాడా రాడా, తీసుకొస్తావా లేదా అంటూ డైరెక్టర్ని ఏకిపారేశారు అభిమానులు. మొత్తానికి రిషి అయితే తిరిగొచ్చాడు. వసుధర, రిషి ఇద్దరు కూడా కలిసిపోయారు. ఇక శైలేంద్ర ఆట కట్టించడానికి కాలేజీలో కూడా అడుగు పెట్టేశాడు. ఇక ప్రస్తుతం కాలేజ్ సేఫ్ కాబట్టి ఈ ఇష్యూ క్లియర్ అయిపోయినట్లే. ఇక తన తండ్రి ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నంలో మనో ఉన్నాడు. అనుపమ గనక నోరు విప్పి మహేంద్రని తండ్రి అని చెప్పిందంటే కథ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడిప్పుడే రిషి, వసు కలిసి ఉండడం చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటున్నారు. రిషి ధరల బంధం చూసి చాలా మురిసిపోతున్నారు. కానీ సడన్ గా సీరియల్ ముగించేస్తున్నారని తెలిసి చాలా బాధపడుతున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మరి కొన్ని రోజుల్లో సీరియల్ కి అయితే శుభం కార్డ్ ఖచ్చితంగా పడుతుంది. అర్ధంతరంగా సీరియల్ ని క్లోజ్ చేయడం ఫ్యాన్స్ ని తట్టుకోలేకపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి గుప్పెడంత మనసు సీరియల్ ని ఎండ్ చేయకూడదు. పార్ట్ 2 తో రిషి, వసుధర జంట మళ్ళీ మన ముందుకు రావాలి అని చెప్పేసి మనందరం కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ చేయండి. వలన లేటెస్ట్ అప్డేట్స్ కనుక డైలీ తెలుసుకోవాలని కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.